హాయ్ ఫ్రెండ్స్, మిల్ మేకర్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ ఒక బౌల్లో వాటర్ తీసుకొని హీట్ చేసుకోవాలి. వాటర్ బాగా మరిగాక అందులో మిల్ మేకర్ వేసి ఒక 5 మినిట్స్ ఉంచి తర్వాత తీసేసుకోవాలి. వాటర్ అంతా తీసేసి అప్పుడు తీసుకోవాలి. తర్వాత ఒక బౌల్ గ్యాస్ మీద వేరే బౌల్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు జీలకర్ర వేసి వేయించుకోవాలి. ఆవాలు జీలకర్ర వేగాక మళ్ళీ మిరపకాయలు వేసుకొని వేయించుకోవాలి. మిరపకాయలు వేగాక ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ అనేది ఎక్కువగా కట్ చేసుకోండి. ఆనియన్స్ ఎంత ఎక్కువ ఉంటే కర్రీ అంత టేస్టీగా ఉంటుంది. సో ఆనియన్స్ ఎక్కువ వేసి కలుపుకొని ఒక 5 మినిట్స్ వదిలేసి మళ్ళీ కలపాలి. ఇలా 2 మినిట్స్కి ఒకసారి కలుపుకున్నాక అవి కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చాక అందులో కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. కరివేపాకు వేగాక పసుపు వేసుకొని కొంచెం వేసుకొని కలుపుకోవాలి. పసుపు మొత్తం బాగా కలిసాక అందులో టమాటా యాడ్ చేసుకోవాలి. టమాటా వేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం కలిసేలా కలుపుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి. ఇలా కలిపి ఇంకా మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని 5 మినిట్స్ తర్వాత తీసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. టమాటా అనేది ఎక్కువ మెత్తగా ఉడకకుండా కొంచెం నార్మల్గా ఉడికాక అప్పుడు మనం అందులోకి మిల్ మేకర్ యాడ్ చేయాలి. టమాటా ఎక్కువగా ఉడికితే కర్రీ అంత టేస్టీగా అనిపించదు. ఎందుకంటే టమాటా ఎక్కువ ఉడికితే కొంచెం వాటర్ లెక్క వస్తుంది. కాబట్టి కొంచెం తక్కువ ఉడికాక అందులో మిల్ మేకర్ వేసుకొని కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇలా మనము 2 మినిట్స్కి ఒకసారి ఇలా కలుపుకుంటే మనకు కర్రీ అనేది చాలా బాగా ఫ్రై అవుతుంది. ఒకసారి లాస్ట్లో ఇంకా మూత పెట్టాల్సిన అవసరం లేదు. సో ఇలా ఒక 5 మినిట్స్ వరకు 1 మినిట్కి ఒకసారి ఇలా కలుపుతూనే ఉండాలి. అంటే కింద మాడిపోకుండా చూసుకోవాలి. ఆ తర్వాత దాంట్లోకి కారం, రుచికి సరిపడేంత కారము, ఉప్పు యాడ్ చేసుకొని మనం కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఒక 5 మినిట్స్ వదిలేయాలి. 5 మినిట్స్ తర్వాత మళ్ళీ ఇందులోకి ధనియాల పౌడర్ యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఈ ధనియాల పౌడర్ యాడ్ చేశాక ఒక 1 మినిట్ ఉంచేసి ఆ తర్వాత గ్యాస్ అనేది ఆఫ్ చేసుకోవాలి. ఇంతే ఫ్రెండ్స్, మిల్ మేకర్ కర్రీ రెడీ.